స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రాథమిక వ్యవసాయ సాధికార సంఘం నూతన పాలక కమిటీ ప్రమాణ స్వీకారం. రాజధానిలో నీరుకొండ వద్ద కొండవీటి వాగును పరిశీలించిన మంత్రి నారాయణ. నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన దాడిలో 22.5 కేజీల గంజాయి స్వాధీనం. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో సంఘం పెన్నా బ్యారేజీను సీఐ వేమారెడ్డి, ఎస్ఏ రాజేష్, పంచాయతీ కార్యదర్శులు నరసయ్యలు సందర్శించారు. అన్నదాత సుఖీభవ మెగా చెక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం. క్రీడా పోటీలతో మానసిక ఉల్లాసం. కోవూరులో పొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సాధికార సంఘం నూతన పాలక కమిటీ ప్రమాణ స్వీకారం. ఇందులో ముఖ్య అతిథిగా ఓరు శాసనసభ్యురాలు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. జెడ్పీ రాజగోపాల్ రెడ్డి పెన్నా డేటా చైర్మన్ నూతన పదవి, అదేవిధంగా నాగిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి చైర్పర్సన్. ఈ కార్యక్రమంలో జెడ్పీ రాజగోపాల్ రెడ్డి గారు పెన్నా డేటా చైర్మన్ నూతన పదవి, అదేవిధంగా నాగిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి గారు చైర్పర్సన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నూతన ప్రమాణ స్వీకారం చేస్తున్న మీరందరూ కూడా రైతులకు సకాలంలో సేవ చేయాలని కోరారు. అందులో భాగంగా చంద్రన్న బీమా భర్త చనిపోయి యాక్సిడెంట్లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా చెక్కు అందజేశారు. ఇవే కాకుండా వీపీఆర్ ఫౌండేషన్ నుంచి సహాయం కూడా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. పడుగు మస్తానయ్య, వరికొండ సుబ్బారావు గారు, వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి కోసం మనం ఇక్కడ అందరం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే రైతు సోదరులకి, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా డెల్టా ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గానికి ఈ ప్రాథమిక సహకార సంఘాలు రైతులకి ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పటం లేదు. మనం సీనియర్లని అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రైతులకి అండగా ఉంటారని, రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనైతేనేమి, విత్తనాలు, ఎరువులు ఏదైనా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతులుకి అండగా సపోర్ట్గా నిలబడతారని చెప్పి ఆ నమ్మకం నాకుంది. తప్పకుండా మీరందరూ కూడా రైతులకి సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పడుగుపాడు సొసైటీ గురించి నేను చాలా ఎక్కువ వినున్నాను. ఎందుకంటే ఇక్కడ జెడ్పీ రాజగోపాల్ రెడ్డి మన పెన్నా డెల్టా చైర్మన్ దీన్ని చాలా అభివృద్ధికి తీసుకొచ్చారు. ఎందుకంటే మొన్న కూడా మనం ఈ ప్రాథమిక సహకార సంఘం తరఫునే ఒక పెట్రోల్ బంక్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎంతో అభివృద్ధిలో ఉన్న ఈ సహకార సంఘాన్ని ఇంకా శ్యామన్న ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా డైరెక్టర్లు కూడా అందుకు సహకరించి అధికారులతో, రైతులతో సమన్వయపరుచుకొని రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ముదివర్తి సహకార సంఘం కూడా ఇదే మాదిర ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి అనడానికి మీరు ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే మొన్ననే మనకు అందరికీ అన్నదాత సుఖీభవ రావడం జరిగింది. అంతకుముందు మనకి రబీ సీజన్లో కూడా వరి ప్రొక్యూర్మెంట్ చేసుకొని 24 గంటల్లో మనకి అకౌంట్లలో అమ్మాలీలతో సహా డబ్బులు పడడం జరిగింది. ఇప్పుడు కూడా కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా కష్టపడి సహకార సంఘాల అభివృద్ధిలోకి
తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజధానిలో నీరుకొండ వద్ద కొండవీటి వాగును పరిశీలించిన మంత్రి నారాయణ కామెంట్స్. కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేశారు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాలని, కానీ పూర్తిగా మట్టితో నిండిపోవడం వల్ల నీళ్లు వెనక్కి వచ్చాయన్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు గండి కొట్టి నీటిని బయటకు పంపించారు. నిజాలు తెలుసుకోకుండా పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ వాళ్లు కాలువలు, రిజర్వాయర్లు డిజైన్ చేశారన్నారు. రాజధాని పనులు జరుగుతూ ఉండడంతో ఇలా జరిగిందన్నారు. ఒక కంపెనీ వాళ్లు తమ ఆఫీసుకు వెళ్లేందుకు వాగు మీద రోడ్డు వేశారని అన్నారు. వర్షాలకు ముందు మట్టి తొలగించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. రోడ్డుకు గండి పెట్టిన 24 గంటల్లోనే మొత్తం నీళ్లు వెళ్లిపోయాయన్నారు. రాజధాని నిర్మాణ సమయంలో వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే చీకొడతారని హెచ్చరించారు. లేదు, యాక్చువల్గా ఏదైనా వర్క్ జరిగేటప్పుడు ఉంటుందండి. ఇది యాక్చువల్గా వెస్టర్న్ బైపాస్ రోడ్ యాక్చువల్ చేస్తున్నారు. ఆడ 220 మీటర్లు లెంత్ ఉన్న బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పూర్తి కాల. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కింద మట్టి ఉండిపోయింది. అది మా అధికారులు ముందే చూసుకొని వర్షాలు వచ్చేటప్పుడు తీయించి ఉండాల్సింది. వర్షాలు వచ్చేటప్పుడు తీయించలేదు కాబట్టి ఫ్లడ్ వచ్చేటప్పుడు తీయటానికి వీలు కాదు. అందుకని బైపాస్ చేయమని నేనే అధికారులకు యాక్చువల్గా ఆదేశించాను. వాళ్ళు వాటర్ బైపాస్ చేశారు. బైపాస్ చేయగానే వాటర్ పోయింది. నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన దాడిలో 22.5 కేజీల గంజాయి పట్టుబడి స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నెల్లూరు రైల్వే పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో రైల్వే డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. రైల్వే డీఎస్పీ నేను నా అధీనంలో మన ఐఆర్పీ ఇన్స్పెక్టర్ గారు సుధాకరు, ఎస్ఐ హరిచందన, మన రైల్వే ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పిఎఫ్ మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో, లోకల్ పోలీస్ సహకారంతో ట్రైన్స్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ దినం ట్రైన్ నెంబర్ 18189 టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఒరిస్సా నుంచి రాయగఢ్ నుండి చెన్నై వెళ్ళటకు వచ్చే ట్రైన్స్ని
చెక్ చేయడంలో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి రైలు ప్రయాణం టికెట్ తీసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు, ఒక మగ వ్యక్తి 40 years, ఒక లేడీ ఒక 58 years, వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ మీద. వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక మూడు బ్యాగ్స్ స్వాధీనం చేసుకోవడం అయింది. వాళ్ళ దగ్గర ఆ బ్యాగ్స్ చెక్ చేయగా ఆ మూడిట్లో 12 ప్యాకెట్స్ సుమారుగా 22.5 కిలోల గాంజాను వారి నుంచి స్వాధీనం చేసుకుంది. వారి వద్ద బ్యాగుల నుంచి రైల్వే ఏడియన్, ఈ నెల్లూరు మరియు గజిటెడ్ అధికారులు మరియు మధ్యవర్తుల సమక్షంలో తనిఖీ చేసి వాళ్ళ వద్ద నుండి 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం ఉంది. వీరి పేర్లు ఈ పళని రాజేష్, తండ్రి లేట్ పళని, వయసు 40 సంవత్సరాలు, ఇతను మత్స్యకారుడు, ఇతను న్యూ వాషర్మ్యాన్ స్ట్రీట్, టోండియర్పేట్, చెన్నై, ఇతని వయసు 40 సంవత్సరాలు. దీంట్లో వీళ్ళ మదర్ అమ్మ జబూనిషా లేట్ శేఖర్, వయసు 58 సంవత్సరాలు, ఈమె కూడా జాతి బెస్తా, సేమ్ టోండియర్పేట, చెన్నై. వీళ్ళ కానించి ఒకరి కానించి 14.5 కిలోలు, ఒక వద్ద నుంచి 8 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది. సుమారుగా ఈ 22.5 కిలోల గాంజా వాల్యూ సుమారుగా 4.5 లక్షలుగా అంచనా వేయడం అయింది. ఈ తనిఖీల్లో భాగంగా ఐఆర్పి ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మరియు ఎస్ఐ గారు మరియు జీఆర్పి ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో మేము ముందు నుంచి ఆ టీమ్స్ ఫామ్ చేసి నివారణ చర్యల్లో భాగంగా గాంజాయికి సాధారణంగా కూడా ప్రతి ఆల్మోస్ట్ చెక్ చేస్తున్నాము. ప్లస్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. దాని ప్రకారం ఆర్పిఎఫ్, మన ఈగల్ ఫోర్సు, మన జీఆర్పి వాళ్ళు, మేము లోకల్ పోలీస్ అంతా కలిసి ఒకసారి కంబైన్డ్గా చేస్తాం. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో సంఘం పెన్నా బ్యారేజీను సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్, పంచాయతీ కార్యదర్శి నరసయ్యలు సందర్శించారు. నిమజ్జనాలకు సంబంధించి బ్యారేజీ వద్ద ముందస్తుగా ఏర్పాటు చేయవలసిన వసతులపై ఎస్ఐ రాజేష్ స్థానిక పంచాయతీ కార్యదర్శితో చర్చించారు. ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా సర్కిల్ పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు. మండపాల నిర్వాహకులు ganesh-utsav.net ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందొచ్చని అన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తామని తెలిపారు. ముందుగా సర్కిల్ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వినాయక నిమజ్జనం గురించి ఇక్కడ సిస్టమేటిక్గా ఎట్లా చేయాలని చెప్పి పంచాయతీ సెక్రటరీ సారు నర్సయ్య గారితో మరియు మన ఎస్ఐ రాజేష్ గారితో ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ రోజు 2 జేసీబీలు అవసరం అని చెప్పి సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వినాయక నిమజ్జనాన్ని బాగా తిలకించి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కాసిన టెంట్లు కూడా, ఒక 5-6 టెంట్లు కూడా ధరణీయమని చెప్పడం జరిగింది. అనుమతులు మా వెబ్సైట్ నుంచి పొందమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అనుమతి పొందినట్టు సంబంధిత ఎస్హెచ్ఓ గారి దగ్గర నుంచి ఒక అనుమతి పత్రం తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. లేదు మీరు ఎస్ఐ గారికి అనుమతి పొందామని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మన ఎస్ఐ గారు కానీ మేము కానీ సిబ్బంది కానీ వచ్చి దాన్ని తనిఖీ చేసి అది అనుమతి పత్రాలకు సంబంధించినటువంటి నిర్ధారణ అనుమతులకు లోబడి ఉందా లేదా అని చెప్పి పరిశీలించడం జరుగుతుంది. ఇందు మూలంగా వినాయక చవితి నిర్వాహకులందరికీ తెలియజేయటంగా రికార్డ్ డ్యాన్స్ కానీ, డీజే కానీ ఇటువంటి అశ్లీల కార్యక్రమాలకి తావు లేదని చెప్పి చెప్తా ఉన్నాము. వాటిని నిషేధించడం జరుగుతుంది. అట్లా కానీ ఎవరైనా కానీ చేశారంటే వారి మీద చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. శుక్రవారం వరదయ్యపాలెం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలానికి చెందిన 4284 మంది రైతులకు అన్నదాత సుఖీభవ తొలి విడత నగదు క్రింద 2.94 కోట్ల మెగా చెక్కును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పంపిణీ చేశారు.
మండలంలో ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులుంటే వారు అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే సమక్షంలో అనంతరం సాంకేతిక నైపుణ్యత, వ్యవసాయం పనిముట్లు, డ్రోన్ ఎగరేసి డ్రోన్ సహాయంతో ఎరువులు పీసికారీ చేయాలంటూ వ్యవసాయ మెలకువలు అగ్రికల్చర్ ఆఫీసర్ గౌరీ వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భరతమ్మ, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు జయచంద్ర నాయుడు, సీనియర్ టీడీపీ శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందు ఈ డ్రోన్ ద్వారానే విత్తనాలు వేయడము, తర్వాత విత్తనాలు వేసి తర్వాత ఇప్పుడు ఎరువులు కూడా దీని ద్వారా మనం వేసేదానికి ఆప్షన్ వస్తూ ఉంది. అంటే నాలెడ్జ్ ప్రకారము లేబర్ ప్రాబ్లం అంటే కూలీల పరిస్థితి చాలాగా ఉంది కాబట్టి మనం దీంతో తక్కువ కాలంలో ఎక్కువ ఏరియాని డిస్కస్ చేయొచ్చు. మనకు ఇది ఫుల్ కాస్ట్ 10,000. ఒక గ్రూప్గా ఒక 5 మంది గ్రూప్గా ఏర్పడి 10 లక్షలు 2 లక్షలు రైతు భరిస్తే మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని, మంచి క్రీడాకారులు రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ నేతృత్వంలో యోనెక్స్ సన్ రైజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను విజయభాస్కర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నేత కోటరెడ్డి గిరిధరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరులో రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో స్టేట్ లెవెల్ అండర్ 15 బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో మన ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, స్టేట్ బ్యాడ్మింటన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ముక్కాల ద్వారకానాథ్ గారి ఆధ్వర్యంలో యూనిక్స్ వారి స్పాన్సర్షిప్ ఈరోజు నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈరోజు అండర్ 15 బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగింది. దానికి రూరల్ ఎమ్మెల్యే గారి తరఫున రూరల్ గిరిజరెడ్డి గారు, సిటీ తరఫున మన మంత్రి గారు పువ్వూరు నారాయణ గారు నేను వచ్చి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్స్ ఇక్కడ ఫైనల్స్ ఇక్కడ జరగడం అనేది చాలా ఆనందదాయకం. ఇక్కడి నుంచి స్టేట్ లెవెల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్కి వెళ్ళి సెలెక్ట్ అయిపోవడం అనేది మన నెల్లూరుకి గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ముక్కాల ద్వారకానాథ్ గారికి, అదేవిధంగా చౌదరి గారికి, అదేవిధంగా స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన కోచర్స్కి, అది అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఆల్ ప్లేయర్స్కి అందరికీ కూడా నేను వాళ్ళు నేషనల్ లెవెల్లో మన జిల్లా వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే రకంగా ఉంటారని ఆశిస్తూ సెలెక్ట్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాథమిక వ్యవసాయ సాధికార సంఘం నూతన పాలక కమిటీ ప్రమాణ స్వీకారం. రాజధానిలో నీరుకొండ వద్ద కొండవీటి వాగును పరిశీలించిన మంత్రి నారాయణ. నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన దాడిలో 22.5 కేజీల గంజాయి స్వాధీనం.
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో సంగం పెన్న బ్యారేజ్ను సీఐ వేమారెడ్డి, ఎస్ఏ రాజేష్, పంచాయతీ కార్యదర్శులు నరసయ్యలు సందర్శించారు. అన్నదాత సుఖీభవ మెగా చెక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం. క్రీడా పోటీలతో మానసిక ఉల్లాసం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.